వేములవాడ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాలు 47వ వార్షికోత్సవంలో అడుగుపెడుతున్న సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి పోస్టర్ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు నిత్యాభిషేకం తదితర పూజా కార్యక్రమాలుంటాయన్నారు. నిమజ్జనోత్సవం రోజు లడ్డూ వేలం జరుగుతుందని, గణపతి హోమం, పల్లకీ సేవ, మహాపూజ చేస్తున్నట్టుగా తెలిపారు. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్, కౌన్సిలర్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేణికింది అశోక్, కార్యనిర్వాహక అధ్యక్షులు కొత్త అనిల్, ప్రధాన కార్యదర్శి నరాల శ్రీనివాస్, కటకం అశోక్, కోశాధికారి సత్యనారాయణ, భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు కట్కూరి శ్రీనివాస్, శ్రీకోటి ముక్తేశ్వర్, దైత సతీష్ తదితరులున్నారు. హనుమాన్ గుడి దగ్గర వైద్య సత్రం వైద్య సోదరులందరూ ఈరోజు మన అందరినీ ఇక్కడ ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. అదేవిధంగా మన ఎమ్మెల్యే శాసనసభ్యులు మన ప్రభుత్వ గారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. వైద్య సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇదే విధంగా ఇలా వచ్చరు అలాగే ఆహ్వానించడు అందరికీ సుస్వాగతం అని ప్రభుత్వ ఎమ్మెల్యే ఆర్సీన గారికి, వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సందర్భంగా కార్యక్రమాల బ్రోచర్ను విడుదల చేయడానికి వచ్చినటువంటి గౌరవులు ప్రభుత్వ వీపు వేములవాడ శాసనసభ్యులైనటువంటి ఆది శ్రీనన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ 47వ వార్షికోత్సవం సందర్భంగా సహకరిస్తున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత. పేరు పేరున వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. పదవిలో లేకున్న 20 సంవత్సరాలు మన అందరికీ మంచి చెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే పదవి వచ్చిన తర్వాత కూడా అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మన ఏ కార్యక్రమం 4 లక్షల ప్రశ్నకు మీకు మాకు భవన నిర్మాణానికి మీరు ఇచ్చారు. దాని అనుగుణంగా మేము ఉత్సాహంగా ఇప్పుడు దాదాపు ఒక స్లాబ్ ఏర్పరచుకున్నాం. మళ్ళీ కూడా ఒక 15-20 రోజుల పాటు సెకండ్ స్లాబ్ మేము నిర్మాణం చేసుకుంటున్నాం. భవన నిర్మాణం వైశ్య సంఘం ఇన్ని రోజులు మాకు దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి మా కళ ఉండే, ఆ కళ ఈరోజు మేము నెరవేర్చుకుంటున్నాం. మీరు గతంలో 4 లక్షల రూపాయలు మాకు ఫండ్ ఇచ్చడం జరిగింది భవన నిర్మాణానికి. అంటే ఈ కార్యక్రమం నుంచి మిమ్మల్ని అడగడం కాదు, కానీ ఇప్పుడు కూడా మేము అడగం, మళ్ళీ కూడా మేము వస్తాం. మాకు ఆ భవన నిర్మాణానికి ఇంకా కొద్దిగా ఆర్థిక సహకారాలు అందించాలని, మళ్ళీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు ఇంకా అనేకంగా మంచి కార్యక్రమాలు దేవుని దయ వల్ల చేపట్టి మాకు ఈ కార్యక్రమాన్ని, ఈ బరువును మాకు మళ్ళీ ఫుల్ఫిల్ చేస్తారని చెప్పి ఆశిస్తూ పెద్దలు స్ఫూర్తితో ముందుకు పోతున్నాం. ఇంకా అదనంగా డబ్బులు కావాలని అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, ప్రధానంగా శ్రీ వీర రత్నయ్య గారు, మోటు శ్రీనివాస్ గారు, ప్రొఫెసర్ గారు, సలహాదారులు పచ్చి వెంకన్న గారు, తమ్ముడు కిషన్ గారు, పట్టణ ఆర్యవైశ్య సంఘం ఉన్నటువంటి దాంట్లో 9 అభ్యుదయ సంఘాలుగా కూడా విడిపోయినటువంటి కలిసి విడివిడిగా సమావేశం ఏర్పడేటువంటి కలిసి కార్యక్రమం చేస్తున్నటువంటి రాజరాజేశ్వర అభ్యుదయ సంఘం కానీ, వాసవి అభ్యుదయ సంఘం కానీ, శ్రీశైల అభ్యుదయ సంఘం కానీ, శ్రీ గణేష్ అభ్యుదయ సంఘం కానీ, మంట పద్మాని అభ్యుదయ సంఘం, వేణుగోపాల అభ్యుదయ సంఘం, భవానీ అభ్యుదయ సంఘము, నగరేశ్వర అభ్యుదయ సంఘము, ఒక్కొక్కటి హనుమాన్ అభ్యుదయ సంఘం, 9 సంఘాల సమేత బాధ్యులు కూడా ఇందులో రకరకాల పూజా నైవేద్యాలు ఈ 9 రోజులు ఆ గణనాథుడికి అందిస్తూ సేవలు చేస్తూ బ్రాహ్మణోత్తముల చేత ఏ రోజు ఏ సమయానికి ఎలాంటి పూజ, ఎలాంటి విశేష పూజ, ఆ కార్యక్రమానికి విధిగా భక్తులు హాజరయ్యే విధంగా మరి ఆ సందర్భంలో స్వామివారిని వేడుకునేటువంటి ప్రతి మొక్కు కూడా జరిగే విధంగా, జరిపే విధంగా ఆ స్వామి రాశి బంధనం చెప్పని చక్కటి బ్రోచర్ను కూడా ఏ సమయం ఏమేమి జరుగుతుందో కూడా ఏర్పాటు చేయడం, అవడం చేయడం వారి సందర్భంగా నేను తెలియజేస్తూ శ్రీ గణేష్ నవరాత్రి సందర్భంగా ఇప్పుడే నేను చెప్పడం జరిగింది. ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రజలందరూ కూడా మంచి జరగలేదు కూడా వేడుకోవడం జరిగింది. మనం ఇంటిల్లిపాది ఎవరైనా ఏ పూజ చేసినా, దేవాలయంకి ఏ పూజ చేసినా ముందుగా మనం చేసేది విఘ్నేశ్వరుడు తొలిపోతుంది. అలాంటి విఘ్నేశ్వరుడి యొక్క నవరాత్రులు విఘ్నేశ్వరుడు పట్టిక రావడం అంటే ఈరోజు గ్రామాల్లో, ప్రతి పల్లెల్లో, ప్రతి వీధిన, పట్టణంలో, ప్రతి వార్డులో, నగరంలో కూడా ప్రతి వార్డులో కూడా దేశమంతా కూడా
భారతదేశ ప్రజలు ఎక్కడ ఏ దేశంలో ప్రపంచంలో అనుకుంటున్నప్పుడు కూడా ఈరోజు ఒక చక్కటి విశేషమైనటువంటి విఘ్నాలు రాకుండా చూసే ఆ మహాగణనాథుల యొక్క వినాయక చవితి పర్వదిన పండుగ సందర్భంగా వేడుక జరుపుకుంటూ ఆ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భం కూడా మంటప హనుమాన్ దగ్గర విఘ్నేశ్వరుని వేడుకుంటున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మంచి జరిగేందుకు సమ ఆశీస్సులు అందజేయాలి. ప్రతి కుటుంబానికి ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా లోక కళ్యాణం జరగాలి, లోకశాంతి జరగాలి. ప్రాంత ప్రజలు సుభిక్షంగా సురక్షితంగా సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అష్టేషుతో ఆరోగ్యంతో ముందుకు సాగాలి. సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు బాగా ఉండాలని, వ్యాపారాలు కూడా బాగా జరగాలని, ఎవరికి ఆటంకం జరగదని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి భక్తి భావంతో భక్తి శ్రద్ధలతోటి శాంతియుత వాతావరణంలో ఈ